హాయ్ హలో అందరికీ మళ్ళీ ఈరోజు ఇంకో సరికొత్త లాంగ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చేసామండి. ఎందుకంటే కొంతమంది ఇక్కడికి వచ్చాక కోరికలు నెరవేరాయి అంటారు, మరికొందరేమో మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ఆలయం ఇది అంటారు. అది ఎక్కడంటే మన సామర్లకోటలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఏం స్పెషల్, ఎందుకు ఫేమస్, మనం వెళితే ఇక్కడ ఏం అనుభవం వస్తుంది, ఇవన్నీ ఈ వీడియోలో సింపుల్గా కాస్త ఫన్ వేలో తెలుసుకుందామా మరి. సో వీడియోని స్కిప్ చేయకుండా మీరందరూ ఫుల్గా చూడాలి, ఓకేనా. ఇది ఇక్కడ మన ఆలయం ముందున్న పార్కింగ్ ఏరియా అనమాట. పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా మనం ఇక్కడే పక్కన షాప్స్లో ఉంటాయి. ఇక్కడే తీసుకొని మనం లోపలికి దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట. మనకి ఈ ఆలయ నిర్మాణం వచ్చేసి క్రీస్తు శకం 892 నుండి క్రీస్తు శకం 922 మధ్యలో జరిగిందని మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంటుందండి. ఈ ఆలయ నిర్మాణంలో మనం చూస్తే చాలా చక్కటి శిల్పకళ చూసారు కదా. ఈరోజు నిన్న కట్టిన టెంపుల్స్ లాంటి టెంపుల్ కాదండి. చూస్తుంటేనే మనకి చాలా పురాతనమైన శిల్పకళ మనకి ఇందులో దాగి ఉందన్న విషయం క్లియర్గా తెలుస్తూనే ఉంది కదా. మనం ఆలయం లోపలికి ప్రవేశించగానే ఫస్ట్ శివలింగాన్ని దర్శించుకునే ముందు ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఫస్ట్ కాలభైరవుడిని దర్శించుకోవాలండి. మనకి ఇక్కడే లెఫ్ట్ సైడ్ చిన్న కాలభైరవుడి టెంపుల్ ఉంటుందన్నమాట. శివ దర్శనం అయ్యేటంతటికి ముందే మనం ఈ కాలభైరవుడి దర్శనాన్ని కూడా చేసుకొని ఆ తర్వాత కోనేరు దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఫస్ట్ అందరూ కూడా వచ్చేసేయండి, కాలభైరవుడిని దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం శివలింగం దగ్గర ఉన్న కోనేరు కూడా మీకు చూపిస్తాను. ఆ కోనేరులో నీటితో ఏం చేస్తారు ఏంటి అన్నవి అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఇక్కడ కాలభైరవుని టెంపుల్ లాక్ చేస్తుంది. మనం బయట నుంచి కాలభైరవుని దర్శనం చేసేసుకొని ఇక్కడి నుంచి ముందు కోనేరు దిశగా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం మనం చూసిన వెంటనే మన టెన్షన్స్ అన్నీ ముందు ఒకేసారి పోతాయండి. టెన్షన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా తగ్గిపోయి మళ్ళీ 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 రావాలనుకుంటారనమాట. లోపలికి వెళ్ళి మరింత దగ్గరగా అన్నీ చూసేద్దాం రండి. అసలు వీటన్నింటికి అంటే ముందుగా అసలు శివుడి పాత్ర నా జీవితంలో ఎంతవరకు ఉన్నది అన్నది కూడా ఒకసారి మాట్లాడుకుందామండి. అది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్లో అయితే నాకు శివయ్య పేరు చెప్తే చాలా భయం అండి. కనీసం ఒక ఫోటో పెట్టుకొని పూజించాలన్నా కానీ చాలా పవర్ఫుల్, కోపం కదా అన్నట్టు భయపడిపోయేదాన్ని. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నేను ఈరోజు అనుకోకుండా నా పిల్లలిద్దరికీ కూడా ఆ శివయ్య పేర్లే పెట్టుకున్నాను. అవి అనుకుని నేను పెట్టుకున్నవి కాదు. ఫణేంద్ర, త్రినేయశ్రీ అంటే త్రినయ అని శివుడి త్రినేత్రాన్ని నేను పేరుగా పెట్టుకున్నాను అనమాట మా అమ్మాయికి. నా లైఫ్లో అలా శివయ్య ఎంట్రన్స్ అంటూ జరిగిందనమాట. ఆయన నా లైఫ్లోకి నా పిల్లల రూపంలో వచ్చిన తర్వాత నుంచి నా లైఫ్లో శివయ్యని స్ట్రాంగ్గా నమ్మడము, కొన్ని విషయాల్లో అద్భుతాలు జరగడము. ఇప్పటికీ నేను శివయ్య రీల్ పోస్ట్ చేశాను అంటే అది హిట్ అవ్వాల్సిందేనండి. ఆ నమ్మకంతోనే ఈ వీడియో కూడా విజయం సాధించాలని, శివయ్య ఆశీర్వాదం ఉండాలని నేను ఈ వీడియో కూడా చేస్తున్నానండి. గుడి లోపల ఉన్న కోనేరు ప్రాంతానికి వచ్చేసాము. ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది. మనం కాళభైరవుని దర్శనం తర్వాత ఈ కోనేరు దగ్గరకు వచ్చి ఈ కోనేరులో నీళ్లతో ఇక్కడ ఉన్న శివలింగానికి అందరూ కూడా అభిషేకం చేస్తారనమాట. కోనేరుకి ఎదురుగా మనకి ద్వారం ఉంటుంది. ఆ ద్వారం ద్వారా అయితే లోపలికి శివయ్య దర్శనానికి వెళ్తాం. ఫస్ట్ అయితే ఈ కోనేరులో నీటిని తీసుకొని ఇక్కడున్న శివలింగానికి అందరూ అభిషేకం చేసుకొని మనసులో కోరికలు చెప్పుకొని మనశ్శాంతిగా ఇక్కడ నీళ్ళతో అభిషేకం చేసి దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని తర్వాత లోపల ఉన్న శివలింగం దగ్గరికి దర్శనానికి వెళ్తామన్నమాట. ఇక్కడ మన శివలింగం యొక్క విశిష్టత ఏంటి అని అనుకున్నాం కదా. ఈ శివలింగం మనకి 14 అడుగుల ఎత్తున 2 అంతస్తుల మండపంగా ఉంటుందండి. ఇక్కడ ఇదే ఈ భీమేశ్వర స్వామి ఆలయంలో స్పెషాలిటీ ఏంటంటే టెంపుల్ చూస్తున్నారు కదా, పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలన్నమాట. ఇక్కడ గర్భగుడిలో ఉన్న ఈ 14 అడుగుల భీమేశ్వర స్వామి శివలింగం మనకి నయనానందాన్ని కలిగిస్తుంది.
ఇప్పుడు ఒక నిమిషం మనం పురాణాల ప్రకారం అసలు ఈ చరిత్ర ఏంటి అన్నది ఒక్క నిమిషం మాట్లాడుకుంటే, ఒకప్పుడు తారకాసురు అనే రాక్షసుడు ఉండేవాడంటండి. అతను శివుడి నుండి ఒక వరం పొందాడంట. అంటే అతన్ని ఎవరూ చంపలేరనమాట. కానీ అతని శరీరంలో ఉన్న శివలింగాన్ని విరిచితే మాత్రమే అతడు చనిపోతాడు. ఆ రకమైన వరం పొందిన తర్వాత కార్తికేయ అతన్ని యుద్ధంలో ఓడించాడంట. ఆ సమయంలో అతని శివలింగం 5 ముక్కలుగా విరిగి భూమిపై 5 ప్రదేశాల్లో పడిపోయిందంట. ఆ 5 ప్రదేశాలనే ఈరోజు మనం ఏమంటామంటే పంచారామ క్షేత్రాలుగా అంటాం. సామర్లకోటలో ఉన్నది, వాటిల్లో ఉన్న ఆ పంచారామ క్షేత్రాల్లో ఒక్క క్షేత్రం అనమాట ఈ మన సామర్లకోటలో ఉన్న ఈ భీమేశ్వర స్వామి ఆలయం. ఓకేనా? ఇంకిప్పుడు మనం లోపల గర్భగుడిలోకి వచ్చేసామండి. ఇది కింద అంతస్తు అనమాట. కింద అంతస్తులో శివలింగం ఈ ఆకారంలో ఉంటుంది. నేను వీలైనంత వరకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను మీకు క్లియర్గానే. ఇది మనం పైన పూజ చేసుకోవాలంటే పైన అంతస్తుకి వెళ్ళాలన్నమాట. కింద మనకి లింగాకారం ఈ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ మెట్ల ద్వారా పైకి వెళ్తున్నాము. ఈ మెట్లు ఒక్కసారి ఆలోచించండి. ఇది 100 ఏళ్ల క్రితం నిర్మించింది కదా ఈ టెంపుల్. అప్పట్లో ఈ టెక్నాలజీలు కూడా పెద్దగా ఏమీ ఉండేవి కాదు. అంటే అప్పట్లోనే ఇంత 2 అంతస్తులుగా కింద నుండి స్వయంభూ కింద లింగాకారం పైన మన బాలా త్రిపుర సుందరి దేవి సమేతంగా దర్శనము, ఇదంతా ఎలా జరిగి ఉంటుందో అప్పుడు వాళ్ళ విశిష్టత, అప్పుడు వాళ్ళ తెలివితేటలు అంత ఆశ్చర్యంగా ఉంది కదండి. ప్రతి రాయి ప్రతి మెట్టు కూడా ఒక కథ చెబుతున్నట్టుగా ఉంటుంది విశిష్టంగా. పురాణాల ప్రకారం ఈ లింగం అయితే సాధారణమైనది ఏం కాదండి. ఇది దేవతల చేత ప్రతిష్ఠించబడిన పవిత్ర శివలింగం అని చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ ప్రార్థిస్తే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ముందు మనం చెప్పుకున్నట్లు తారకాసుర కథలో ఈ ఆలయానికి సంబంధించి శివలింగం 5 ముక్కలుగా విరిగిపడిన వాటిలో ఇది ఒకటి కదా. అందుకే ఈ ఆలయానికి అంత పవర్ ఉందన్నమాట. ఇప్పుడు మనకి పైన 2 అంతస్తులు కూడా ఇప్పటి వరకు చూసాం కదా. కింద లింగాకారము, పైన మన బాలా త్రిపుర సుందరి దేవి సమేతంగా స్వామివారి ఆత్మలింగ రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించుకొని బయటకు వచ్చేసాం కదా. ఈసారి మనకి టెంపుల్ చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్, టెంపుల్ ఆవరణ అంతా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇది కూడా చూసేయండి. చాళుక్యరాజు అయిన భీముడు సామర్లకోటలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ఆధారంగా తెలుస్తుందండి. అందుకే ఈ క్షేత్రాన్ని కుమారరామ భీమేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఇక్కడ చాలా మంది ఇలా నమ్ముతారండి. భక్తితో మనసారా కోరుకుంటే ఇక్కడ స్వామివారు తప్పకుండా ఆశీర్వదిస్తారని, ముఖ్యంగా కుటుంబ సమస్యలు, ఆరోగ్యం, ఉద్యోగం, ఏదైనా కోరికైనా ఇక్కడ పూజ చేస్తే నెరవేరుతుందని ఇక్కడ విశ్వాసం అంట. చివరిగా ఓం నమ శివాయ అంటూ మన వీడియోని ముగిద్దామండి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు చాలా విశిష్టమైన రోజు అంటండి. అందుకే ఆ రోజు స్వామివారికి పళ్ళ రసాలతో రుద్రాభిషేకం అది చాలా గొప్పగా నిర్వహించారు. ఎలాగో అప్పటి వరకు ఉన్నాం కాబట్టి ఆ అభిషేక కార్యక్రమం కూడా చూసుకుని ఆ తర్వాత మేము ఇంటికి బయలుదేరాం. కూడా ఒక్కసారి తప్పకుండా ఈ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి మీ కుటుంబంతో కలిసి వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.